ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. YWCSని మాచాని శ్రీ పద్మశ్రీ మాచాని సోమప్ప గారు 1938లోనే దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఎమగనూరు పట్టణంలో చేనేతలకి ఒక ఉపాధి కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధిగా ఉండాలని చెప్పి కొన్ని ఆస్తులను, కొన్ని స్థలాలను కూడా ఈ YWCSలో పెట్టి ఎన్నో 88 సంవత్సరాల నుంచి YWCSని రన్ చేస్తుంటే ఈరోజు కొత్తగా ఏదో మార్కెటింగ్ చేస్తామంటూ ఆప్కోకే దిక్కులేదు. మార్కెటింగ్ అక్కడ ఎవరు కొనే ఇదే లేదు. అలాంటిది ఈరోజు ఆప్కో వచ్చి YWCS ఏదైతే ప్రాఫిటబుల్ ఉందో దాన్ని విలీనం చేసుకుంటామనేసి రావడము నిజంగా దురదృష్టకరము. YWCSకే ఆప్కో ఎన్నో లక్షల డబ్బు అప్పుబడి ఉంది. ఫస్ట్ అది తీర్చండి, ఆ తర్వాత మీరు ఏదైనా చెయ్యొచ్చు. ఈ రోజు చేయడం నిజంగా దురదృష్టం. మీ అందరం కూడా ఈ ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మెంబర్స్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. లోపల అందరూ కూడా వ్యతిరేకంగా ఓట్ చేయమని చెప్పడం జరిగింది. నిజంగా ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకుని వస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయంగా చేయాలని, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ YWCSకు ఉన్న ఆస్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఒక కుట్ర పనినారు. ఆ కుట్రని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాము. అట్లాగే న్యాయస్థానాలను కూడా మేము ఆశ్రయించి తప్పకుండా ఇది ఇండివిజువల్గా మాచాని సోమప్ప గారు ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించారో ఇది ఎమగనూరు ప్రజలకు గుర్తుగా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఆయన పేరు మీదనే ఇది ఎప్పుడు ముందుకు నడవాలి. దీనికి ఇంకా సహకారాలు అందరూ కూడా చేనేతలందరూ కూడా అందిస్తాము. మేమందరం కూడా దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆప్కోలో విలీనానికి మటుకు మేము ఒప్పుకోము. అసలు దీని గురించి మేము అసలు వ్యతిరేకిస్తూనే పోతాము. మేము ఈ పోరాటంలో విజయం సాధించేంత వరకు ఎంతవరకన్నా మేము పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎమగనూరు ప్రజల చేనేత ప్రజల మనోభావాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని మటుకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కూటమి ప్రభుత్వానికి ఇటువంటి ఏదైనా మంచి చేయాలంటే మంచి చేయండి, కానీ ఇటువంటి కుట్రలతో కూడిన మటుకు చెయ్యకండి. మాచాని సోమప్ప గారు మాకు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ చేనేతలకు. ఆయన ఏదైతే స్థాపించిన సంస్థలు ఉన్నాయో వాటి జోలికి మటుకు రాకండి. వాటికి వీలైతే సహాయం అందించమని మటుకు కూటమి ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యే గారు ఏవేవో మాట్లాడుతున్నారు. చేనేతలకు ఏదేదో చేశానని. తండ్రి చేసిన పనులు తప్ప ఆయన స్వయంగా ఏదైనా చేశానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు మరీ చెప్తున్నాడు నేను లోకల్ కాదు, నేను నాన్ లోకల్ అని. నేను ఇండియన్, అది తెలుసుకోమని చెప్పండి. మనం ఎక్కడి నుంచైనా ఎవరైనా రావచ్చు. ఈ రోజు చేనేతలకి నష్టమైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి చేనేతలు అందరూ కూడా వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తారు. కానీ ఈ లోకల్ నాన్ లోకల్ కాదు. ఇది ఆయన తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది. ఈ రోజు ఆయన ఏం చేశాడు చేనేతలకి అది చెప్పమనండి. మా ప్రభుత్వంలో చేనేతలకి సంవత్సరానికి 24,000 ఆర్థిక సహాయం చేశాము. మరి ఆయన మొదటగా ఎమ్మెల్యే ఉన్నారు కదా, చేనేతలకి ఏం సహాయం చేశాడు? చేనేతలను అవమానించడం తప్ప ఎప్పుడైనా సహాయం చేశాడా? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మాట్లాడినంత మాత్రాన ఎవరూ కూడా ఆయన మాటలకు ఎవరు ఇక్కడ మెస్మరైజ్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా చెప్తాను ఎమ్మెల్యే గారికి, చేతనైతే వీలవుతే చేనేతలకు సహాయం చెయ్యండి, అంతేకాని మీరు తప్పు దారిలో తీసుకుని వెళ్ళొద్దండి అని మటుకు ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను.